ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, ఎన్టీఆర్ వార్ 2 లో రాబోతున్నారు. రుతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? సూపర్ ఉంటది బ్రో. అవునా? అంటే వీళ్ళిద్దరు ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో ఒకే మూవీలో అంటే మామూలుగా ఉండదు. రాష్ట్రాలు తగలబడిపోతాయని అందరూ అనుకుంటారు. సో మీకైతే ఈసారి ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంది వీళ్ళిద్దరి మీద? హీరోయిన్ బ్రో. హీరోస్ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అంటున్నా, ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్? బాగుంటుంది బ్రో. అంటే ఓకే, ఈసారి ఏ టైప్ ఆఫ్ రోల్ చూడాలనుకుంటున్నారు ఎన్టీఆర్ ని? అంటే రుతిక్ రోషన్ అటుపక్క హైప్ ఉంటే మరి ఎన్టీఆర్ ఏ టైప్ లో రోల్ చూడాలనుకుంటున్నారు? ఎలా చూడాలనుకుంటే కొద్దిగా వేరే లెవెల్లో ఉండాలి బ్రో. విలన్ విలన్ గా చూడాలనుకుంటున్నారు ఎన్టీఆర్ ని? అవును బ్రో. ఎందుకు అంత విలన్ గా హైప్ ఇచ్చేస్తున్నారు? అంటే కొద్దిగా విలన్ గా ఉంటే కొద్దిగా మాస్ లెవెల్ కాబట్టి కొత్తగా ఈ యాంగిల్ లో చూడాలనుకుంటున్నారా? అంతే బ్రో. ఓకే, సో ఎన్టీఆర్ లో మీకు ఎక్కువ ఏమి ఇష్టం? డాన్స్, హెయిర్ బ్రో. హెయిర్ స్టైల్ ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క రకంగా హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తారు కదా, ఏ హీరోయిన్ మెయింటైన్ చేస్తారు ఇలాగా? ఎవరు లేరు బ్రో. ఓకే, దేవరాలో ఒక లుక్ చూసాము, నానక ప్రేమతో ఒక లుక్ లో చూసాము, ఎన్టీఆర్ మరి RRR లో ఒక మూవీ ఒక లుక్ లో చూసాము. నెక్స్ట్ మూవీ కూడా కొత్త లుక్ చూడాలనుకుంటున్నారు? అంతే బ్రో, చూడాలనుకుంటున్నాను. ఏ మూవీలో అయినా నెంబర్ ఆఫ్ స్టైల్ లో కనపడతారు కదా ఎన్టీఆర్. మరి ఈసారి రాబోయే మూవీస్ లో కూడా న్యూ లుక్ మీద ఎక్స్పెక్టేషన్ ఉందా? ఉంది బ్రో. అంటే కొద్దిగా సేమ్ రొటీన్ గా ఉండిద్దా, న్యూ లుక్ ఏమైనా ఉండిద్దా? థియేటర్ బద్దలైపోతాయి బ్రో. మరి ఎన్టీఆర్ 31, మరి ప్రశాంత్ నీల్ డైరెక్టర్ అంటే KGF తీసినోడు, ప్రభాస్ తో మరి మూవీ తీసినోడు, సెల్లార్ తీసినోడు, మరి ఈ అందరి మూవీ తీసిన వ్యక్తితో మరి ఎన్టీఆర్ కాంబినేషన్ ఏంటి? వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? నైస్ బ్రో. చిరిగిపోవడమే అంతే బ్రో. అది రచ్చే తగలాడిపోయి యశ్వంత్ని కానీ ప్రభాస్ కానీ మధ్యలో చూపించారు KGF లో ఫైట్స్ కానీ ఇవన్నీ చీకటి ప్రపంచంలో. మరి ఈసారి మనం ఎన్టీఆర్ ని కూడా అలాగే చూపించాలనుకుంటే కొత్తగా ఏం చూపిస్తాడు ప్రశాంత్? మొత్తం వెలిగే నైట్ పూట చుక్కలే మామూలుగా ఉండవు బ్రో. ఎన్టీఆర్ గారు తీసిన మూవీస్ లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ట్రిపుల్ బ్రో. RRR. సింగిల్ గా తీసిన మూవీస్ లో సింగిల్ గా తీసిందని టెంపర్ పిచ్చెక్కిస్తాడు. టెంపర్ ఎక్కిచ్చేస్తాను వాళ్ళకి. ఈసారి వెయిటింగ్ ఎన్టీఆర్ మూవీస్. వెయిటింగ్ బ్రో.